ఈ కామపు ఆలోచనలు, ఈ అపవిత్ర ఆలోచనలు, ఈ జారత్వపు ఆలోచనలు, ఈ వ్యభిచారపు ఆలోచనలు, వీటిని అధిగమించడానికి నేను కష్టపడుతున్నాను, నేను తప్పించుకుందామని ట్రై చేస్తున్నాను, కానీ చిక్కబడుతున్నాను అని కొన్నిసార్లు, నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన కూడా చేస్తున్నాను, అయినా నాకు జయం రావట్లేదని కొన్నిసార్లు విసుగు పుట్టి నిరాశ వచ్చి రాజీ పడిపోతారు కొంతమంది. నేను అందుకే చెప్తున్నాను, రాజీ పడొద్దు సోదరా, మొండికి పడి ప్రార్థించు. దేవుడు తన శక్తిని నీ మీదకి పంపేంత వరకు పట్టుబట్టు. తప్పకుండా బలాన్ని పంపుతాడు, శక్తిని పంపుతాడు, ఆత్మని పంపుతాడు. అంతవరకు నువ్వు దేని విషయంలో వీక్ అయ్యావో, నిలవలేకపోయావో, దాన్ని తిప్పుకొని నిలబడటానికి నీకు తెలియకుండానే మానవాతీతమైన శక్తి నీలో పనిచేసి దాని మీద నువ్వు ఈజీగా జయించగలిగే కృప పొందుతావు. అది దేవుడు నీకు జవాబిచ్చిందాకా నువ్వు మానక మొర్ర పెట్టాలి. ఎందుకంటే అవి చాలా బలీయంగా పట్టుకుంటాయట మనల్ని. ఎంతగా అంటే అవయవాల్లాగా మనతో లింక్ అయి ఉంటాయట. ఎలాగా? ఒక అవయవం లాగా, మన శరీరంలో అవయవాల్లాగా ఈ 5 కూడా అవయవాల్లాగా లింక్ అయి ఉంటాయట. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష, 5